ఎన్నికల వాడి వేడిగా పెరిగిన నేపథ్యంలోనూ కూడా నియోజకవర్గంలోనూ కూడా పెద్ద ప్రచారం అయితే జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రజల నీరాజనను మాత్రము బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిలో కూడా బతుకమ్మలతోని కూడా స్వాగతాలు పలుకుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ప్రజల ఆదరణ ఎట్లా ఉందని తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ప్రజల ఆదరణ ఎట్లా? ఈ ఊరు ఆ ఊరు తేడా లేదు, అన్ని ఊళ్ళు కార్కే కేసీఆర్ ఉంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష. కేసీఆర్ ఉంటేనే నీళ్లు వస్తాయి, పెన్షన్లు వస్తాయి. ఇవాళ కొత్తగా అమలు చేయబోయే మేనిఫెస్టో కూడా అమలవుతుంది. కేసీఆర్ గ్యారంటీ తెలంగాణ ప్రజలకు, నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ గారితో పాటు నేను మాత్రమే గ్యారంటీ. మిగతా నా పైన పోటీ చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గ్యారంటీ మనుషులు కాదు. వాళ్ళు ఎలాంటి అభివృద్ధి గతంలో చేయలేదు, ఇప్పుడు కూడా వాళ్ళ మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు కూడా లేరు. ఇవాళ అన్ని పనులు చేసిండు పెద్దన్న, కాబట్టి పెద్దన్ననే కారుగుర్తునే గెలిపించాలనే గొప్ప ఆశీర్వాదం ఇవాళ ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఇవాళ ఆశీర్వదిస్తా ఉన్నారు. మీరే చూస్తా ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ కళ్యాణ లక్ష్మి ఒక మన పేదింటి కుటుంబంలోని బాధలు చూసి కూడా సీఎం కేసీఆర్ కూడా కళ్యాణ లక్ష్మిని ఇక్కడ నుంచే, ఈ నియోజకవర్గం నుంచే ప్రవేశపెట్టిన సందర్భం అయితే కనబడుతుంది. ఇక్కడ ప్రస్తుతానికి అయితే నర్సంపేట నియోజకవర్గంలో ఇవాళ ఆడపడుచులో ఉంటే ఆడపిల్లల గురించి కేసీఆర్ ఏ విధంగా మేనిఫెస్టోలో విడుదల చేయబోతున్నారు? ఇప్పటికీ 1,116 రూపాయలు చొప్పున ఒక నర్సంపేట నియోజకవర్గంలోనే 11,650 మందికి ఇవాళ నా సంతకంతో ఇవాళ చెక్కులు ఇచ్చేటువంటి గొప్ప అదృష్టం కేసీఆర్ గారు కల్పించారు. ఇవాళ రేపు ఎన్నికల తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నెల రోజుల్లోనే దాన్ని 2,116 రూపాయలు పెంచబోతున్నాం. అంటే కళ్యాణ లక్ష్మి యొక్క ఆలోచన నర్సంపేట నుంచే జరిగింది. కళ్యాణ లక్ష్మి ఆనాడు మొట్టమొదటి ఎవరి పెళ్లి అయితే ఆగిపోతే కేసీఆర్ గారికి ఆలోచన వచ్చిందో వారికి పుట్టినటువంటి బిడ్డ నిజమైన కళ్యాణ లక్ష్మి పెళ్లి నేను మా దంపతులు కూడా చేయడం జరిగింది. అంటే కళ్యాణ లక్ష్మి పథకానికి నర్సంపేట నియోజకవర్గానికి విడదీయరాని బంధం ఉంది. కాబట్టి అది చాలా బ్రహ్మాండమైన పథకం. ఆ పథకానికి ప్రజలు గొప్పగా ఆశీర్వదిస్తారు. సార్ తెలంగాణ ఎన్నికలు దగ్గర పడడంతో కూడా ప్రత్యర్థులు అయితే మాత్రం వేడివేడిగా ఒక ఫీలింగ్ తో ఉన్నారు. మీరు చిరునవ్వుతో కూడా ప్రజలలో తిరుగుతున్నారు. అంటే మీరు ఎలా ఉన్నారు, మీ ఫీలింగ్? వాళ్ళు ఊళ్ళు తెలియదు, వాళ్ళ చాండోలే మర్చిపోయి 4-5 సంవత్సరాలు పెట్టి గ్రామాల్లో లేరు. గ్రామాల బలం ఏందో, వాళ్ళ బలహీనత ఏందో వాళ్ళకి తెలియదు. ఇలా గ్రామాలు ఏకమవుతున్నాయి. నర్సంపేట నియోజకవర్గ ప్రజలు గొప్పగా ఆశీర్వదిస్తారు. మునుపెన్నడు చరిత్రలో ఏ ఎమ్మెల్యే గెలవలేనంత మెజార్టీతో నన్ను ప్రజలు గెలిపిస్తారు. నా అవసరం, నా గొంతు, నా ఆలోచన నర్సంపేటకు అవసరం అనే పద్ధతిలో ఇవాళ ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇవాళ నేను సాధించి పెట్టినటువంటి మరి మెడికల్ కాలేజ్ కానీ, హాస్పిటల్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ చాలా తెచ్చినాను. సో అవన్నీ ఇవాళ 100 కోట్ల రూపాయలు టెండర్లు పనులన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ముందుకు పోవాలంటే నేను గెలిచినవి సాధ్యమనే భావనతో ప్రజలందరూ ఉన్నారు. ఒకసారి చివరిగా చెప్పండి, నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? నియోజకవర్గ ప్రజలకు నేను మళ్ళీ అప్పీల్ చేస్తా ఉన్నాను. ఏది నిజమో ఏది అబద్ధమో నర్సంపేట చైతన్యానికి తెలుసు. ఇవాళ నాకంటే నా మీద పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి గతంలో ఎమ్మెల్యే పనిచేసిన వాడే. నేను ఈ టర్మ్ చేశాను. నా టర్మ్ లో మీ గ్రామానికి, మీ పల్లెకు, మీ తండాకు ఎలాంటి అభివృద్ధి పనులు జరిగినాయి ఒకసారి పెన్ను పేపర్ పెట్టి రాసుకొని చర్చ పెట్టండి. గ్రామ నడిబొడ్డున రచ్చబండ దగ్గర, ముఖ్యంగా గుడ్రాయి దగ్గర చర్చ పెట్టండి. నేను చేసిన పనులు నిజమైతేనే నన్ను ఆశీర్వదించండి. వాళ్ళ టర్మ్ లో వాళ్ళు చేసిన పనులు ఏమేమి ఉన్నాయో పెన్ను పేపర్ పెట్టి రాయండి. వాళ్ళ ఎక్కుంటే వాళ్ళకు ఆశీర్వదించండి, నా ఎక్కుంటే నన్ను ఆశీర్వదించండి. నిజాన్నే నమ్మండి, చేసిన పనులనే చూసిన తర్వాతనే ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా నర్సంపేట నియోజకవర్గంలో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి అయితే ఇంటింటికి గడప గడపగా ప్రచారం చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ సంస్కృతి అయిన బతుకమ్మలతో కూడా స్వాగతాలు పలుకుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆయన చిరునవ్వులతో కూడా మొత్తం నర్సంపేట నియోజకవర్గాన్ని కూడా ప్రజలను పలకరిస్తూ కూడా తెచ్చిన ఆ అభివృద్ధి పనులు చూసి నాకు ఓటేసి మళ్ళీసారి అసెంబ్లీకి పంపాలని చెప్పి కూడా నర్సంపేట నియోజకవర్గం ప్రజలను కోరుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.